వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. టేస్టీగా ఎగ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఒక 4 ఆనియన్స్ తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఆనియన్స్ని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఫ్రై చేయాలి. ఇలా ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్కి వచ్చేలాగా మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకోవటం వల్ల ఆనియన్స్ టేస్ట్ చాలా ఉంది. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ అయిపోయినాయి. వీటిని పక్కన పెట్టుకొని మనకి ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ తీసుకొని వాటిని బాయిల్ చేసుకొని పొట్టు తీసేసుకొని ఇట్లా అన్ని ఎగ్స్కి ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ని ఒక ప్లేట్లోకి తీసుకొని వాటిపైన 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ పసుపుని, 1 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న వాటన్నింటినీ బాగా కలుపుకొని ఎగ్స్కి పట్టేలాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మీకు అవైలబుల్గా ఉన్న రైస్ని తీసుకోవచ్చు. నేనైతే ఇంట్లో ఉన్న నార్మల్ రైస్ని తీసుకున్నా. బాస్మతి రైస్తో చేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది. రైస్ని తీసుకొని బాగా కడిగి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక 1/2 అవర్ నానబెట్టుకోవాలి. ఇలా బియ్యం నానిన తర్వాత అందులో మనం 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ చొప్పున ఎసరు పోసుకొని కొంచెం బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, మసాలా ఫ్లేవర్స్ ఉన్నవి యాడ్ చేసుకోండి. ఇలాచీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని అందులో వేసుకొని ఇందులో 2 స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలి. ఇలా బియ్యం పొంగొచ్చిన తర్వాత మూత తీసి కొంచెం 2 స్పూన్స్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ సాల్ట్ని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఈ రైస్ని 70% బాయిల్ అయ్యేలాగా కుక్ చేసుకోవాలి. 70% రైస్ ఉడికిపోయింది చూడండి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా వాటర్ని మొత్తాన్ని వంపేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా వాటర్ తీసేసుకున్న తర్వాత మనకి రైస్ రెడీ అయింది. ఈ రైస్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు బిర్యానీ దమ్ చేయడానికి ఒక పెద్ద గిన్నెని తీసుకొని అందులో ఒక 4 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఎగ్స్ని తీసుకొని ఈ ఆయిల్లో వేసుకొని గోల్డ్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఎగ్స్ మాడిపోకుండా గోల్డ్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేయాలి. ఎగ్స్ బాగా ఫ్రై అవుతున్నాయి చూడండి. ఇలా ఎగ్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఈ ఎగ్స్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులో 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని మనము ఒక 2 ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ కట్ చేసుకున్న ఆనియన్స్ని ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఒక 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 టమాటా తీసుకొని మిక్సీలో వేసుకొని పేస్ట్లా చేసుకోవాలి. ఇలా తయారైన టమాటా ప్యూరీని ఆయిల్లో వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. ఇలా టమాటా ప్యూరీ బాగా బాయిల్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఒక 2 స్పూన్స్ తీసుకొని అందులో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపుని, 1 టేబుల్ స్పూన్ కారాన్ని, ఒక 2 స్పూన్స్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతా బాగా అడుగంటకుండా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులో 2 స్పూన్స్ ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ కర్డ్ని యాడ్ చేసుకొని ఈ కర్డ్ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి.
ఈ కర్డ్ యాడ్ చేసుకున్నప్పుడు మంటని సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని ఒక స్పూన్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. గ్రేవీ కోసం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం అంతా బాగా కుక్ అయిన తర్వాత ఇందులో కరివేపాకు కొంచెం తీసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న ఎగ్స్ని ఈ మిశ్రమంలో వేసి బాగా కుక్ చేసుకోవాలి. ఇలా 2 మినిట్స్ మంటని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకొని వీటన్నింటినీ ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎగ్స్ ఏమీ లేకుండా తీసేసి అడుగున కొంచెం గ్రేవీ ఉండేలాగా చూసుకోవాలి. ఇలా కొంచెం గ్రేవీ ఉన్న తర్వాత మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్న రైస్ని లేయర్స్ లాగా యాడ్ చేసుకోవాలి. ఇలా రైస్ని కొంచెం వేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న ఎగ్స్ని తీసుకొని ఈ రైస్ పైన వేసుకోవాలి. ఇలా మొత్తం ఎగ్స్ని గ్రేవీని రైస్ పైన యాడ్ చేసుకోవాలి. తర్వాత మనకి మిగిలిన రైస్ని ఈ ఎగ్స్ పైన యాడ్ చేయాలి. రైస్ మొత్తం వేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని పైన యాడ్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకొని కొంచెం మనం ఎక్స్ట్రా వాటర్ తీసి పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని పైన కొంచెం దమ్ చేయడానికి వేసుకోవాలి. న్యాచురల్గా ఫుడ్ కలర్ కావాలంటే కొంచెం గీ తీసుకొని అందులో పసుపు యాడ్ చేసుకొని మిక్స్ చేసి ఆ ఫుడ్ కలర్ని మనం రైస్ పైన ఇలా యాడ్ చేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ దమ్ చేసుకుంటే టేస్టీగా ఉండే ఎగ్ బిర్యానీ రెడీ.